హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం పప్పన్నం ఎలా చేయాలో చెప్తున్నాను. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. అవి ఒక 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి నేను ఇక్కడ 1/2 కప్ కందిపప్పు వేస్తున్నాను. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మనం వీటిని బాగా కడుక్కోవాలండి, బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నాక మనం ఒక 1 అవర్ అలా నానబెట్టుకోవాలండి బియ్యాన్ని. ఇలా నానాక కొంచెం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ పోపు దినుసులు వేస్తున్నాను. ఇవి చిటపటలాడాక కొంచెం ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక 4 to 5 ఇలా కోసి పెట్టుకున్నాను. అవన్నీ వేస్తున్నాను. వీటిని ఒక 1 minute అలా ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఆనియన్స్ అండి, నేను ఒక 2 ఆనియన్స్ తీసుకొని పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆలు కూడా కట్ చేసి వేస్తున్నాను. అలాగే క్యారెట్ కట్ చేసినవి వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రవ్వలండి, నేను ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. అవన్నీ వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. టమాటా కూడా వేస్తున్నాను. ఒక 1 minute అలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. నేను ఇందాక ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఆ గ్లాస్కి తగినంత ఈ చెంబు వాటర్ వేస్తున్నాను. గ్లాస్కి 2 glasses వాటర్ వేసుకోవాలి. మనకి కొంచెం మెత్తగా అవ్వాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ పెంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. మాకు కొంచెం లూజ్గా ఉంటే నాకు నచ్చుతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 to 5 minutes అలా కుక్ చేసుకోవాలి. ఇందాక మనం ఏదైతే నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. ఆ బియ్యం అంతా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలా వెయిట్ చేద్దాము. కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందని బాగా ఉడకాలి.
మనము అన్నం ఎలా ఉడికిస్తామో అలానే ఉడికించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉడకలేదు. ఒకసారి కలుపుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు నేను మొత్తం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనం ఎప్పుడు ఇంట్లో అన్నం కూర బోర్ కొట్టి ఉండొచ్చు, అలాంటప్పుడు ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికిద్దాము. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకొంచెం ఉడికించాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పప్పన్నం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.